నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఇచ్చిన ఈ రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఆధారంగా చూస్తే కనుక 2 రాష్ట్రాలు ఇప్పటికే కవర్ చేశాం. ఇప్పుడు కేరళలో టఫ్ ఫైట్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఈసారి యూడీఎఫ్కి ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తున్న ఎల్డీఎఫ్ కూడా గట్టి పోటీ ఇస్తూనే ఉంది. అండ్ కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, లేదా 2 లేదా 3 అసెంబ్లీ స్థానాలకు దక్కచ్చు అనేది ఒక ప్రెడిక్షన్. అసలు యాజ్ ఇట్ ఈజ్గా కేరళలో అన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇంతకుముందు రిజల్ట్స్ ఏంటి, ఇప్పుడు ఎవరి బలం ఎవరి ప్రాబల్యం ఎలా ఉంది అనేది వివరించడానికి ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చిన ప్రెడిక్షన్స్ ఆధారంగా సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. 2 రాష్ట్రాలు మనం మాట్లాడుకున్నాం, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్, ఇవాళ కేరళ. కరెక్ట్. కేరళలో 140 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంది. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళలోనే ఉంది, ఈఎంఎస్ నంబూదిరి టైం. దాని తర్వాత కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ అచ్యుతమైన లాంటి. కానీ కేరళలో ఎప్పుడైనా ఒకసారి కమ్యూనిస్టులు గెలిస్తే నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ వస్తారు. వీళ్ళకి 2 ఫ్రంట్స్ ఉన్నాయి. ఒకటి ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. దాంట్లో మెయిన్ ప్లేయర్స్ సిపిఎం, సిపిఐ అని కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. అటువైపు కాంగ్రెస్, దానికి యూడిఎఫ్ అంటారు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. వాళ్ళకి మెయిన్లీ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దాని తర్వాత చిన్న చిన్న పార్టీలు. కేరళలో ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఉన్నారు, జోకింగ్గా చెప్తారు 6 ఎమ్మెల్యే ఉన్న పార్టీ కూడా ఉన్నారు కేరళలో అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితి అన్నమాట. కానీ వాళ్ళ పవర్ ఉంటుంది, లేదని చెప్పలేము. మీరు ఆలోచించండి, ఆర్జేడీకి కేరళలో ఎమ్మెల్యే ఉన్నారు. ఆలోచించండి, ఆర్డీజీ ఎక్కడో ఎవరు అసలు డిపాజిట్ కూడా రాదు వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే. కానీ వాళ్ళ పవర్ చూపిస్తున్నారు. ఎట్లా అంటే ఆల్ ఇండియా లెవెల్లో మాకు సపోర్ట్ ఉంది. టీఎంసీ ఉన్నారు కేరళలో, ఆలోచించండి. అసలు వాళ్ళకు ఒక 10 ఓట్లు కూడా రావు వాళ్ళు ఇండివిజువల్గా, కానీ అలయన్స్లో పోటీ చేస్తున్నాడు వాళ్ళకి ఓట్లు వస్తాయన్నమాట. సో కేరళలో ఈసారి ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో మనకి చాలా క్లియర్గా కొన్ని ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు మనం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడబోయే మనది స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటంటే, మనం ఈ ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, మనం ఏం కావాలనేది. సో ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చేసిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వే లాస్ట్ టైం అంటే 2016లో 2021 చేసిన దానికి ఏ రిజల్ట్ వచ్చింది ఫైనలీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన. 2016లో ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దానికన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 2011. కానీ 2016లో సిపిఎం వచ్చారు, ఎల్డిఎఫ్. దాని తర్వాత కాంగ్రెస్ రావాలి కదా, యూడిఎఫ్ రాలేదు. నెక్స్ట్ టైం కూడా ఎల్డిఎఫ్ గెలిచారు. ఫస్ట్ టైం కేరళ హిస్టరీలో జరిగిందని రిపీట్ అవటం. ఈసారి పినరాయి విజయన్ హ్యాట్రిక్ కొడతారో లేదో అని మనం చూడాల్సిందనమాట. సో 2016కి వెళ్దాం వాసుదేవన్ గారు. 2016లో ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే ఎల్డిఎఫ్కి 90 నుంచి 91 స్థానాలు వస్తుందని ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళకు 91 వచ్చింది. యూడిఎఫ్కి 48 నుంచి 49, వాళ్ళకి 47 వచ్చింది. మిగతా వాళ్ళకి 2 వస్తుంది, 2 వచ్చింది. ఇప్పుడు కేరళలో ఇంత పెద్ద మార్జిన్ ఎప్పుడు ఉండదు. 10 సీట్లు, 5 సీట్లు, ఒకసారి 3 సీట్ల మార్జిన్తోనే ఉన్నారు. నెక్ టు నెక్ ఉంటుంది కేరళలో. ఈవెన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న మార్జిన్ కూడా చాలా తక్కువ, 2000-1500 అంతే. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది. అది పెద్దగా సర్ప్రైజ్ తీసుకొచ్చింది. దానికన్నా ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ నడిమిట్లో ఉన్న ప్రాబ్లమ్స్తోనే సిపిఎంకి, ఎల్డిఎఫ్కి ఇన్ని సీట్లు వచ్చిందనమాట. సో ఇది 2016 సిచ్యువేషన్. సో మనం 2021కి వస్తాం. 2021 చూస్తే మనకు ఈసారి ఎల్డిఎఫ్కి 74 నుంచి 81 సీట్లు వస్తుందని చెప్పారు. యూడిఎఫ్కి 50 నుంచి 51 అని చెప్పారు. మిగతా వాళ్ళకు 2 అని చెప్పారు ఎన్డీఏ వాళ్ళకి. కానీ రిజల్ట్లో కంప్లీట్ ల్యాండ్ స్లైడ్. 1 సీట్ తక్కువ 100కి 99లో వచ్చి ఆగారు. యూడిఎఫ్కి ఏమో 41. మార్జిన్ చూడండి, 50, ఆల్మోస్ట్ 60 సీట్ల మార్జిన్. ఇది ఎప్పుడు జరగలేదు. సో ఇదొక పెద్ద ఇష్యూగా మారిపోతుంది కేరళలో. ఫస్ట్ టైం సిపిఎంకి, అది కూడా పినరాయి విజయన్ లీడర్షిప్లో ఇంత సీట్లు రావడం అనగానే ఆయన ఒక అబ్సల్యూట్ డిక్టేటర్ అయిపోయాడు. మనందరూ తెలిసిందే, సిపిఎంలో అన్నిటికంటే పవర్ఫుల్ వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో. హర్కిషన్ సింగ్ సుర్జిత్ గారి టైం నుంచి ప్రకాష్ కారాట్ కానివ్వండి, దాని తర్వాత సీతారాం యేచూరి కానివ్వండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ సిపిఎం పాలిట్ బ్యూరో మీటింగ్ జరిగిందని ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్యకాలంలో అంటే ఆఫ్టర్ ఆయన సీతారాం యేచూరి తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఎంఏ బేబీ కేరళ నుంచి ఆయన్ని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఆయన ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. అక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు ఢిల్లీలో, లేకుంటే కేరళలో ఉన్నాడో మనకు తెలియదు.
బెంగాల్ యూనిట్ చాలా మటుకు వాళ్ళు ఇన్సిస్ట్ చేశారంటే మా వైపు నుంచి ఒక మనిషి ఉండాలి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా. ఎందుకంటే దానికన్నా ముందు ప్రకాష్ కారాట్ టెక్నికలీ కేరళ నుంచి, ఈవెందో ఆయన మలయాళం మాట్లాడరు. మన సీతారాం యెచూరి ఏమో టెక్నికలీ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ టైం మనకు వెస్ట్ బెంగాల్ నుంచి కావాలని చెప్పారు, కానీ అంగీకరించలేదు. కేరళ యూనిట్ ఏమన్నారు, మేమే మీ ఏటీఎం. ఇప్పుడు మీకు సీతారాం యెచూరి గారు బతుకున్నప్పుడు చాలా ఒక కామెంట్ ఉంటుంది వీళ్ళది, ఏంటంటే సీతారాం యెచూరి గారికి ఛాయ్ సిగరెట్ డబ్బులు కేరళ వాళ్ళు పంపిస్తారని చెప్పేసి అంతా ఏం చెప్తారో ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అనమాట. అంటే కరెక్ట్, అది కేరళ నుంచే డబ్బులంతా వీళ్ళకి వెళ్తుంది పార్టీకి. దే ఆర్ పంపింగ్ మనీ అంతే. దానికి వెస్ట్ బెంగాల్లో అసలు వాళ్ళకి ప్రాస్పెక్ట్సే లేదు. త్రిపుర కంప్లీట్ వెళ్ళిపోయారు. ఇంకెక్కడుందని చెప్పండి సిపిఎం. తమిళనాడులో 5 సీట్లు బికాజ్ డిఎంకే వాళ్ళు ఇచ్చారని చెప్పి గెలుస్తున్నారు. సిపిఐ కూడా 5 సీట్లు గెలుస్తున్నారు. 5 పోటీ చేస్తున్నారు, 2-3 గెలుస్తున్నారు. అది కాకుండా యాక్చువల్ గెలవడం అనేది కేరళలోనే జరుగుతుంది. న్యాచురల్లీ పినరాయి విజయన్కి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పుడు ఒక ఇండివిజువల్ మీద ఫోకస్ ఉండదు. అది మీరు ఏ కమ్యూనిస్ట్ దేశాలను చూడండి, రొమేనియా నుంచి పోలాండ్ నుంచి అన్నీ చూసుకుంటే, కానీ కొన్ని దేశాల్లో ఒక లీడర్ మీద ఫోకస్ ఉంటుంది. క్యూబా ఈజ్ అ ఎగ్జాంపుల్. మీరు ఇటువైపు నార్త్ కొరియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సోవియట్ యూనియన్, చైనా, వీళ్ళందరూ ఇప్పుడు ఒక పాలిట్ బ్యూరో నుంచి మారి వీళ్ళు ఒక ఇండివిజువల్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తారు. ఇండివిజువల్ మీద ఫోకస్ ఎక్కువ. జీ జింగ్పింగ్ చైనాలో, ఓకే. ఇప్పుడు పుటిన్, ముందు బ్రెజ్నెవ్ ఉండే, అట్లాంటి మేధావులు లెనిన్, స్టాలిన్ అట్లాంటివి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ లీడర్షిప్ మీద ఉండే మొత్తం పార్టీ అంతా. ఇప్పుడు పినరాయి విజయన్, సిపిఎం అంటే పినరాయి విజయన్, పినరాయి విజయన్ అంటే సిపిఎం. ఇది ఇప్పుడు అట్లా మారిపోయింది అనమాట. సో కేరళ గురించి అర్థం చేసుకోవాల్సిన చాలామంది నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అక్కడ బీజేపీకి సీట్లు ఎందుకు రావు? నేను చెప్పాను, ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం కేరళలో 43% ఉండొచ్చు, ఎందుకంటే 2011 దాకా సెన్సస్ జరగలేదు. 43% పెట్టుకొని 3 పార్టీలు డివైడ్ చేసి హిందూ ఓట్లకి ఎంత వచ్చే బీజేపీకి 16% వస్తే చాలా ఎక్కువ. 16%తో మీరు ఎలక్షన్ గెలవలేరు. ఎక్సెప్ట్ మీ స్ట్రాంగ్ హోల్డ్స్ తిరువనంతపురం, పాలక్కాడ్ ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యుయెన్సీలోనే మీకు కొన్ని ఎక్కువ ఓట్లు వస్తుంది. కానీ కేరళలో ఒక సిస్టమ్ ఉంది వాసుదేవన్ గారు, నేను బహుశా దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కాసర్గోడ్ తీసుకోండి, నీలేశ్వరం కాసర్గోడ్ విచ్ ఇస్ బార్డరింగ్ కర్ణాటక, మ్యాంగ్లూర్ దగ్గర. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉండే ముందు, కానీ వీళ్ళు ఏం చేశారు, హింటర్లాండ్స్ నుంచి అంటే కేరళలో మలప్పురం డిస్ట్రిక్ట్ నుంచి చాలా మందిని తీసుకొచ్చి ఈ ఏరియాలో సెటిల్ చేయించారు, సెటిల్ చేశారు. అంటే డెమోగ్రఫీ మార్చేశారు. ఓకే, హిందువులు మెజారిటీ ఉన్న ప్లేస్లో ఇప్పుడు ముస్లిమ్స్ మెజారిటీ అయిపోయారు, నీలేశ్వరం, కాసర్గోడ్. సురేంద్రన్ గారు ఒక 2-3 ఎలక్షన్ ముందు పోటీ చేసినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అయితే 2011, 2016లో ఏదో ఒక ఎలక్షన్లో ఆయనకి 87 ఓట్లతో ఓడిపోయారు. 87 రీకౌంటింగ్ చేశారు, అన్నీ చేశారు, మళ్ళీ 87 ఉండే. సో ఆయన కోర్టుకి వెళ్ళారు. ఎలక్షన్ అంతా అయిన తర్వాత కోర్టుకి వెళ్ళి చెప్పారు, ఈ ఎలక్షన్లో ఓట్ చేసిన 2 పార్టీలు అంటే 2 సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒకటి చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేశారు, ఆల్మోస్ట్ 400 మంది వచ్చి ఓటేశారు. ఆయన డెత్ సర్టిఫికేట్తో సహా ప్రూవ్ చేశారు, వీళ్ళు ఓటేశారు కానీ వీళ్ళు చనిపోయారు దానికన్నా ముందు. నెక్స్ట్ అక్కడ ఆ రోజు లేని వాళ్ళు కూడా ఓటేశారు, ఎవరు గల్ఫ్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ చూపించి వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు, ఇక్కడ లేరు. క్యారీ అవుట్ చేశారు. కేరళ హైకోర్టు కూడా అంగీకరించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి ఏమైందంటే ఏఐఎం అలా ముస్లిం లీగ్ క్యాండిడేట్ ఈ జడ్జిమెంట్ వచ్చే ముందు చనిపోయారు. ఓకే, సో ఎలక్షన్ అంతా వాయిదా పడ్డది. ఆటోమేటిక్లీ ఎలక్షన్ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. పెటిషన్ కూడా ఇట్ బికేమ్ ఇన్ఫ్రక్టస్ అనమాట. లేకుంటే బహుశా ఆయన్ని మళ్ళీ ఎలక్షన్ నడిపించాలనో, లేకుంటే ఆయన్ని చేయొచ్చు, కానీ జరగలేదు అది. సో కేరళలో ఇట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ట్రివాండ్రం మీరు అడగొచ్చు, ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఎట్లా గెలిచింది? అవును, ట్రివాండ్రం ఈజ్ బేసిక్లీ చాలా స్ట్రాంగ్ హిందూ ఓట్. ట్రివాండ్రం సిటీ, ట్రివాండ్రం నుంచి బయటికి మీరు విഴിഞ്ഞం వైపు అక్కడిక్కడ వెళ్తే అక్కడ లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు. దానికోసం ట్రివాండ్రంలో లోక్సభలో ఎప్పుడు బీజేపీ 14-16 రౌండ్ దాకా లీడ్ చేస్తారు. కానీ మూమెంట్ మీరు అవుట్ ఆఫ్ ట్రివాండ్రం వెళ్ళంగానే, కోస్టల్ ఏరియాస్కి వెళ్ళంగానే బీజేపీ లీడ్ అంతా పోతుంది, కాంగ్రెస్ గెలుస్తారు. అది ఎప్పుడు శశి తరూర్ గారు 4 సార్లు గెలిచారు అక్కడ. శశి తరూర్ ఇస్ అ నాయర్ మెనన్. నేను కూడా అదే కమ్యూనిటీ నుంచి, నాయర్ మెనన్ కమ్యూనిటీ, కరెక్ట్. సో అక్కడ కూడా శశి తరూర్ కూడా నాయర్ మెనన్. సో ఆయన 4 సార్లు అక్కడి నుంచి గెలిచారు. అప్పుడు మీరు అడగొచ్చు, ఈసారి ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఎట్లా గెలిచారు? కరెక్ట్, లాస్ట్ టైం కూడా బీజేపీకి 42 స్థానాలు ఉండే 100లో, ఈసారి 50 వచ్చినాయి, 8 స్థానాలు ఎక్కువ వచ్చినాయి.
సో బీజేపీకి డెఫినెట్గా ట్రివాండ్రంలో పట్టింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాం, శ్రీధరన్ గారు పాలకాడ్ నుంచి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, శ్రీధరన్ గారు గెలుస్తారు డెఫినెట్, ఆయనకు మంచి ఇమేజ్ ఉంది, మెట్రో మ్యాన్, బీజేపీ వైపు నుంచి పోటీ చేశారు. ఏం చేశారు వీళ్ళు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు. చూడబ్బా, ఈ సీట్లో కాంగ్రెస్కి ఎక్కువ పట్టు ఉంది అని కాంగ్రెస్ వాడు చెప్పాడు. సరే మేము అంగీకరిస్తున్నాం, సో మీ ఓట్లన్నీ మాకు ఇచ్చేసేయండి, మీ పార్టీ కార్డర్స్ అందరు చెప్పండి, కాంగ్రెస్కి ఓట్ వేసేయండి, మా క్యాండిడేట్ ఉంటారో లేదో చూడకండి, ఉంటారు ఎవడో నువ్వు పెడతాం, వీక్ క్యాండిడేట్ని పెడతాం మేము, మీరు పని చేయండి, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది కదా అక్కడ మేము స్ట్రాంగ్, మీరు వీక్, అక్కడ మీ ఓట్లను మాకు ఇచ్చేసేయండి. సో వీళ్ళు ఇద్దరు నడుమలో అగ్రిమెంట్కి వచ్చేస్తారన్న. ఇది కేరళలో బీజేపీ గెలవకూడదని చేసే ఒక అరేంజ్మెంట్. ఒక 10 నుంచి 15 స్థానాల్లో ఈ అరేంజ్మెంట్ ఉంది. సిపిఎం సిపి వీళ్ళిద్దరు ఏమంటారు, సిపిఎంని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, సిపిఎం బీజేపీది బీ టీం అంటారు, సిపిఎం ఏమో కాంగ్రెస్ని బీజేపీ బీ టీం అంటారు. సో మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, ఇన్ని బీ టీంలు ఎలా ఉంటాయి? లేదు, ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే అంగీకరిస్తున్నారు, కరెక్ట్, అంటే బీజేపీ ఏ టీం, మీరిద్దరు బీ టీంలు అని చెప్పారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, ట్రివాండ్రంలో ఒక మీటింగ్కి వచ్చినప్పుడు. సో ఇది అక్కడ ఎవరైనా వాళ్ళకు ఓట్లు రావాలంటే వాళ్ళు ఏం చేశారని మాట్లాడరు, బీజేపీ గురించి బీజేపీ చెప్పి భయపడిపిస్తారు. ఎస్పెషల్లీ క్రిస్టియన్ మైనారిటీస్ అండ్ ముస్లిం ఓటర్స్లో. క్రిస్టియన్స్ అంతా కేరళలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ ఎర్నాకులం, పత్తనంతిట్ట అండ్ కోటయం, అంటే జస్ట్ బిలో ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ కేరళ. ముస్లిమ్స్ ఏమో పైన మలప్పురం, అక్కడ మలప్పురం, మన వయనాడ్, ఈవెన్ కాసర్గోడ్ వైపు కూడా వీళ్ళ చాలా మటుకు పట్టుంది. సిపిఎంకి మెయిన్గా పట్టున్నది కన్నూరు డిస్ట్రిక్ట్, వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అది. అది కాకుండా వాళ్ళకి చాలా మటుకు అక్కడిక్కడి నుంచి వాళ్ళకి ఉంది. వాళ్ళ మెయిన్ సపోర్ట్ బేస్ బ్యాక్వర్డ్ క్లాస్, ఈഴవ కమ్యూనిటీ అంట కేరళలో. అంటే ఏంటి సార్ వాళ్ళ మేజర్ ప్రొఫెషన్ ఏంటంటే, వాళ్ళు యూజువల్లీ లిక్కర్ ట్రేడ్లో చాలామంది ఉన్నారు. అది కాకుండా వాళ్ళు బిజినెస్ చేస్తారు చాలామంది. వాళ్ళు వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ. మన దగ్గర బీసీలు అనుకోగానే మన దగ్గర కాదు, అట్లాంటి కాదు, వాళ్ళు ఫైనాన్షియలీ చాలా స్ట్రాంగ్. వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఎస్ఎన్డిపి అని చెప్పి, లైక్ అవర్ కమ్మాస్ అండ్ డీసీ. సో ఎస్ఎన్డిపి లాగా ఎస్ఎన్డిపి ఆర్గనైజేషన్, వాళ్ళ కంప్లీట్ స్కూళ్ళు, కాలేజ్ అని వాళ్ళు నడుపుతారు. ఈ నాయర్ వాళ్ళ కోసం నాయర్ సర్వీస్ సొసైటీ అని ఉంది, ఎన్ఎస్ఎస్, చాలా సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళు కూడా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ వాళ్ళు నడిపిస్తారు సొసైటీ కోసం. మన ఈ నాయర్ వాళ్ళ కోసం అని చెప్తారు. కానీ అక్కడ కూడా డబ్బులు తీసుకొని అడ్మిషన్ ఇవ్వడం, డబ్బులు తీసుకొని టీచర్ అపాయింట్మెంట్ చేయడం అన్నీ నడుస్తుంది. అది సపరేట్ స్టోరీ అది. సో ఈ ఇద్దరు ఉన్నప్పుడు కూడా పినరాయి విజయన్కి మెయిన్గా సపోర్ట్ చేసేది ఎస్ఎన్డిపి. నాయర్ సర్వీస్ సొసైటీ మేము ఇద్దరితో లేను, మేము ఈక్వ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పారు. ఈ ఇష్యూ శబరిమలలో వచ్చింది. అదేవన్ గారు, శబరిమల ఇష్యూ వచ్చినప్పుడే చాలా మటుకు పెద్ద ఒక ప్రాబ్లం జరిగింది కేరళలో, మన అందరికి తెలిసింది. అది అక్కడ మహిళల్ని సన్నిధానం దాకా తీసుకెళ్లడము, దాంట్లో చాలా మటుకు ఇష్యూస్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక రివ్యూ పిటిషన్ ఫైల్ చేసి, ఇప్పుడు ఆ పిటిషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ రివ్యూ పిటిషన్. సో శబరిమల అజిటేషన్లో సిపిఎం వాళ్ళు మహిళలు తీసుకెళ్లారని చెప్పి సిపిఎం వ్యతిరేకంగా హిందువులు ఘనంగా ఓటేశారు అగేన్స్ట్. సో అది పనిచేసింది తిరువనంతపురం లోక్సభ ఎలక్షన్లో. అక్కడ కాదు, లోక్సభ ఎలక్షన్ 2016లో, వేర్ సురేష్ గోపి 2019లో, 2024లో సిపిఎం అంటే ఎల్డిఎఫ్కి ఒకటే సీట్ వచ్చింది. 20 సీట్లు ఉన్నాయి కేరళలో. 18 సీట్లు కాంగ్రెస్ యూడిఎఫ్ తీసుకెళ్ళిపోయారు, ఒక్క సీటు బీజేపీకి వచ్చింది, సురేష్ గోపి, ఒక్క సీటు సిపిఎంకి వచ్చింది. దానికన్నా ముందు పినరాయి విజయన్ ఎలక్షన్ ఎట్లా గెలిచారు 2 సార్లు అని అడిగితే, ఒకటి కోవిడ్ తర్వాత జరిగిన ఎలక్షన్ 2021లో. ఓకే, దాంట్లో కోవిడ్ ఇంపాక్ట్ బట్టి పినరాయి విజయన్ కొంచెం పనిచేసాడని చెప్పి ఆ ఇమేజ్తోనే ఆయన బయటపడ్డాడు. యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా. అప్పుడు ఇది ఒకటే స్టేట్ యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ద పార్టీ, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, ముఖ్యమంత్రి వ్యతిరేకత చాలా ఉన్నాయి కేరళలో ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ఒకటి కరప్షన్ ఛార్జెస్, ఇంకోటి ఆయన ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తారు. ఆయనకు కూడా అల్లుడి సమస్య ఉన్నట్టుంది ఉంది. ఓకే, మొహమ్మద్ రియాజ్ అని వాళ్ళ సలీన్లో ఉన్నారు. మొహమ్మద్ రియాజ్ని చాలా మటుకు ఆయన కూడా ఇట్లాంటి చాలా ఏం చెప్తారు ఇల్లీగల్గా చేసే పనులు చాలా చేశాడు. దాంట్లో పట్టుబడ్డాడు, కేసెస్లో చిక్కుపోయి. పినరాయి విజయన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఒకటి ఉంది, వాళ్ళ కూతురుది కేరళ మినరల్స్ అండ్ రూటైల్స్ నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్పి అదొక కేసు నడుస్తుంది. చాలా కేసులు ఉన్నాయి. సో పినరాయి విజయన్ వాళ్ళ ఫ్యామిలీ వ్యతిరేకంగా చాలా మట్టుకుని. సిపిఎంలో వాసుదేవన్ గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకటి మెచ్చుకోవాలి, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఆల్మోస్ట్ లైక్ ఆర్ఎస్ఎస్ లాగా డిసిప్లిన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పార్టీ లీడర్స్ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కానీ ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో సుధాకరన్, వాళ్ళు వన్ ఆఫ్ టాలెస్ట్ లీడర్స్ ఫ్రమ్ ట్రివాండ్రం, వాళ్ళ మినిస్టర్ కూడా ఉండే ముందు,
ఆయన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోటీ చేయబోతున్నారు ఇండిపెండెంట్. అదే టైంలో కన్నూరు వైపు కూడా 2-3 సీనియర్ లీడర్స్ పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ వ్యతిరేకంగా పోటీ. ఇది ఎప్పుడు జరగదు. మీరు ఒకసారి కమ్యూనిస్ట్ అయితే లైఫ్ లాంగ్ మీరు కమ్యూనిస్ట్ అలాగే ఉంటారండి. ఇన్ఫాక్ట్ కేరళలో 3 జనరేషన్స్ నుంచి కమ్యూనిస్ట్కి ఓటేస్తారు. గ్రాండ్ ఫాదర్, ఫాదర్, కొడుకు, 3 జనరేషన్స్ అన్నమాట. ఇది మారుతుంది ఇప్పుడు అక్కడ. కానీ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం ఓటుకి వెళ్తారు. ఈసారి జరిగిన ప్రీపోల్ సర్వేలో కేరళలో అసెంబ్లీ ఎలక్షన్లో, ఈ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో 27 మార్చ్ దాకా చేసిన ఈ సర్వే ఫిబ్రవరి 26, 19 మొదలుపెట్టారు మార్చ్ దాకా. ఓకే, సో ఒక నెల పాటానికి వచ్చి నెల కన్నా కొంచెం ఎక్కువ 28,800 మందిని సర్వేలో ఫిజికల్గా కాంటాక్ట్ చేసి సర్వే చేశారు ఆత్మసాక్షి గ్రూప్. దాని డీటెయిల్స్ మనం చూద్దాం ఇప్పుడు స్పెసిఫిక్గా. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి కేరళలో. కొత్తదేం కాదు, మోస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నలాగానే ప్రైస్ రైస్ ఒకటి ఉంది. అక్కడ కేరళలో ఈవెన్ వెజిటబుల్స్ కూడా ప్రొడ్యూస్ చేయరు. ఆల్మోస్ట్ 80-90% వాళ్ళ కూరగాయలు కూడా కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తాయి. ఇటువైపు ఆంధ్ర నుంచి రైస్ తెచ్చుకుంటారు, బియ్యం తెచ్చుకుంటారు. ప్రొడక్షన్ చాలా తక్కువ. వాళ్ళ కుటనాడు వైపు, పాలక్కాడు వైపు రైస్ ప్రొడక్షన్ కానీ సరిపోదు. వాళ్ళది దొడ్డు బియ్యం కదా సార్ అక్కడ? లేదు, అది మిస్ అవ్వాలి. అన్ని ప్లేస్లో దొడ్డు బియ్యం కాదు, ఇప్పుడు సన్న బియ్యమే వాడుకుంటున్నారు వీళ్ళందరూ చాలా మటుకు. అన్ఎంప్లాయ్మెంట్ కేరళలో ఉద్యోగం లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాడు. నేను ఎప్పుడో వచ్చాను 65లో, మా నాన్నగారితో వచ్చాను యాజ్ 3 year old. అది కాకుండా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే కదా. ఇక్కడే. కానీ కేరళలో ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ గ్రాడ్యుయేషన్ కాగానే కేరళ ఇడ్సేసి వెళ్ళిపోతారు. ఐదర్ అబ్రాడ్ వెళ్ళిపోతారు మోస్ట్ ఆఫ్ దమ్. ముందు యూఎస్కి వెళ్తుండే, ముందు దుబాయ్కి వెళ్తుండే, మళ్ళీ లేకుంటే ఇప్పుడు యూరోప్కి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి రావట్లేదు. లేకుంటే మిగతా స్టేట్స్కి వెళ్తున్నారు. అది మహారాష్ట్ర ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఉండొచ్చు. చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో 5.5 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు. 32 మలయాళీ అసోసియేషన్స్ ఉంది. ఆలోచించండి. సో మలయాళీస్ అంటారు కాదు 32 అసోసియేషన్. సో ఎప్పుడైనా అంటారు చూడండి వీళ్ళు, ఐ థింక్ ఇట్ వాస్ ఎడ్మండ్ హిలరీ అనుకుంటాను, ఆర్ లీన్ ఆర్మ్స్ట్రాంగ్, లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్. అక్కడ టీ షాప్ పెట్టుకున్నట్ట మలయాళీ మూన్లో కూడా, అది చెప్తారు ఎప్పుడు. సో అది అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ మేజర్ ఇష్యూ. కేరళలో పెద్ద పెద్ద కంపెనీలు లేవు, రానియరు. అప్పుడే వచ్చి ఫ్లాగ్ పెట్టేస్తారు. లైక్ ఇన్ వెస్ట్ బెంగాల్ అంతే పారిపోతారు కంపెనీలు అక్కడి నుంచి. సో ఇట్లాంటి పరిస్థితి. మూడోది ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్, పెద్ద ప్రాబ్లం కేరళలో. కేరళ అంటే అభ్యుదయ భావాలు ఉన్న రాష్ట్రంలో ఇవి ఉన్నాయండి డ్రగ్స్. ఆల్కహాలిజం అనేది కేరళలో మలయాళీ లైన్లో నిలబడే ప్లేస్ ఒక్కటే ప్లేసు, వైన్ షాప్ ముందు. పొద్దున 10 గంటలకు వైన్ షాప్ తీస్తే 9 గంటల నుంచి 10 దాకా లైన్ ఉంటుంది. 100 మంది ఉంటారు. మీరు చూడండి, కేరళలో వెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది. పొద్దున మీరు అనుకుంటే ఏంటో 9 గంటలకు లైన్ కట్టారు వీళ్ళని. రేషన్ షాప్ రేషన్ షాప్ 10 గంటలకు వీళ్ళది ఉంటుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితి. కరప్షన్ ఛార్జెస్ నేను చెప్పాను చూడండి. కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం అమంగ్ కాంగ్రెస్ లీడర్స్ కూడా. ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. వీళ్ళేదో కాంగ్రెస్ పాసిబ్లీ ఫస్ట్ స్టేట్ ఇంత ఫ్యాక్షనిజం ఉన్నది కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అంత చిన్న స్టేట్లో కరుణాకరన్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏకే ఆంటనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మన్ చాండీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏ ఫ్యాక్షన్, ఐ ఫ్యాక్షన్ అని అన్ని ఆల్ఫాబెట్ల ఫ్యాక్షన్స్ పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు కూడా తక్కువ కాదు. సుధాకరన్ అని చెప్పి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, దీనికన్నా ముందు ఉన్న పార్టీ ప్రెసిడెంట్. ఆయన్ని ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదు. ఆయన నేను పోటీ కూడా చేయలేకపోని చెప్పారు ఆయన. ఆయన కన్నూరు స్ట్రాంగ్ మ్యాన్, అంటే సిపిఎం కంచకోట నుంచి పోటీ చేసి గెలుస్తున్న ఒకటే మనిషి. కానీ ఆయన కూడా వీరు పైకి రానియాలి. అది అక్కడ పెద్ద ఫ్యాక్షన్. సతీషన్, విడి సతీషన్, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయనకు ఒక గ్రూప్ ఉంది. అది కాకుండా అక్కడ ఉమ్మన్ చాండీ కొడుకు, ఆయనకు ఒక గ్రూప్ ఉంది. ఏకే ఆంటనీ కొడుకు అయితే బీజేపీలో ఉన్నాడు. సో దానికి ప్రాబ్లం. సో అట్లాంటి ప్రతి గ్రూప్ను మెయింటైన్ చేసుకుంటారు. అండ్ కేరళలో రిలీజియస్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హిందువుల మినహా మిగతా అందరూ ఎన్ బ్లాక్గా ఓట్ చేస్తారు, అంటే ఒకటే గ్రూప్గా ఓట్ చేస్తారు. కాంగ్రెస్కి మెయిన్గా క్రిస్టియన్ ఓట్స్ వస్తుంది. ఇది కోటయం, పత్తనంతిట్ట, ఎర్నాకులం. ఈవెన్ వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ కూడా చర్చ్ నుంచి అప్రూవల్ తీసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. 3 ఎలక్షన్ల ముందు, ఐ థింక్ 2019 ఎలక్షన్ అనుకుంటాను, హైబీ ఈడన్ అని చెప్పి కాంగ్రెస్ కేరళలో ఉన్న కాంగ్రెస్లో ఒక ఎంపీ క్యాండిడేట్గా ఎర్నాకులం నుంచి పోటీ చేశారు. ఆయన ఇప్పుడు ఐ థింక్ సెకండ్ టర్మ్ ఎంపీ. ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు, బీఫామ్ కూడా ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చారు ఇంకోటి. చర్చ్ బిషప్ మొత్తం పిలిపించారు, ఇమ్మీడియట్ పరిగెత్తుకుంటూ వచ్చారు కాంగ్రెస్ లీడర్. ఏంటంటే ఈ ఫామ్ ఇచ్చారు కదా, ఆయన తీసేసేయండి, హైబీ ఈడన్ అని చెప్పి మా క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన పెట్టన్నాడు. పెట్టాల్సి వచ్చింది. నో చాయిస్, లేకుంటే గెలవడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సండే చర్చ్ సర్వీస్లో చదువుతారు, ఒక పాస్టరల్ లెటర్ చదువుతారు. డైరెక్ట్గా చెప్పారు యూడిఎఫ్కి ఓట్ వేయండి, కాంగ్రెస్కి.
కానీ సెక్యులర్ పార్టీస్కి ఓట్ వేయాలి. ఇక్కడ చాలా కమ్యూనల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు FCRI రూల్స్ తీసుకొచ్చారు అమెండ్మెంట్, అది పెద్ద ఇష్యూ చేశారు కేరళలో. దానికోసం డిబేట్ ఆపెట్టారు పార్లమెంట్ మోదీ గారు. ఇది అక్కడ మణిపూర్లో గొడవ జరిగినప్పుడు కేరళలో అందరికన్నా పెద్ద ప్రాబ్లం. మిగతా దేశంలో ఎక్కడ ప్రాబ్లం లేదు, కేరళలో. ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఓట్స్ కోసం కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ పాకెట్లో పెట్టుకున్నారు. కానీ క్రిస్టియన్ ఓట్స్లో ఒక పెద్ద చంక్ కేరళలో కోటయం పతనమిత్ర ఏరియాలో వాస్ ఎ పార్టీ కాల్డ్ కేరళ కాంగ్రెస్. దీన్ని చాలామంది మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కేరళ అండ్ కేరళ కాంగ్రెస్ని మిస్టేక్ చేస్తారు. బట్ దట్ ఈస్ డిఫరెంట్. కేరళ కాంగ్రెస్ అనేది ఒక రిలీజియస్ అఫిలియేషన్ ఉన్న పార్టీ. దాన్ని KM మాని అని అచ్చంగా క్రిస్టియన్ గ్రూప్ అది. అంతే. కేరళలో ఉన్న ఒక చాలా సీనియర్ లీడర్ అప్పుడున్న KM మాని గారు స్టార్ట్ చేశారు. దానికోసం దాన్ని మాని గ్రూప్ అంటారు. తర్వాత ఒక జోసెఫ్ గ్రూప్గా ఇంకోటి స్ప్లిట్ అయిపోయింది చిన్నగా. ఈ మాని గ్రూప్లో కేరళ కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ దాంట్లో ఉన్నారు, మాని గారు ఉన్నప్పుడు దాకా. ఇన్ఫాక్ట్ హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఎనీ స్టేట్. ఆయన 11 బడ్జెట్ ఎంతో ఇంట్రొడ్యూస్ చేశారు కేరళలో. KM మాని గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుకి పెద్దగా ఇష్యూ అయిపోయింది, ఈగో ప్రాబ్లం. కాంగ్రెస్లో ఎవరు పట్టించుకోవట్లేదు, అంత సీనియారిటీ లేదు ఆయనకి, ఎక్స్పీరియన్స్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు పోరాపో అని చెప్తే ఆయన CPMకి వెళ్ళిపోయాడు. CPMకి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ ఆయనది రీసెంట్గా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో. దాంట్లో ఘనంగా ఓడిపోయారు. ఓకే. సో వీళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడికి వెళ్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవడానికి రెడీ లేరు. నీ పవర్ తెలిసిపోయింది కదా, మీకు నాన్నగారికి ఉన్న పేరు మీకు లేదు, సో మీరు పక్కన కూర్చోండి అన్నారు. సో మేము డైరెక్ట్ మేమే బిషప్లతో మాట్లాడుకుంటాం, మేమే కార్డినాల్తో మాట్లాడుకుంటాం, నువ్వు ఎక్కర్లేదు, మేము ఓట్లు తెప్పించుకుంటాం. అదే టైంలో ముస్లిం లీగ్, IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఈ IUML పార్టీకి మలప్పురం, నేను చెప్పినట్టు కాసర్గోడ్, ఇటువైపు వయనాడు వైపు పట్టుంది. వాళ్ళు 22 నుంచి 23 స్థానాలు, ఒక్కొక్కసారి 30 స్థానాలు కూడా గెలుస్తారు వాళ్ళకి అంత పట్టుంది అక్కడ. ఈసారి కూడా IUML లాస్ట్ టైం వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగా లేకుండా, కానీ ఆ ఏరియా నుంచి ఎవరు పోటీ చేస్తే కూడా IUMLగా వాళ్ళే గెలుస్తారు. ఒక టైంలో వాళ్ళకి 2 ఎంపీలు ఉండే, ఇబ్రాహీం సులేమాన్ సేత్, లోకలైట్. నో, ఆయన మలయాళం రాదు ఆయనకి. ముంబై నుంచి వస్తాడు, నామినేషన్ ఫామ్ ఫిలప్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక పబ్లిక్ మీటింగ్ కూడా చేయడు, కానీ ఎలక్షన్ గెలిచేస్తాడు అంతే. దెన్ వాజ్ GM బనాత్వాలా, ఆయన కూడా అంతే. ఆయన వచ్చాడు అక్కడి నుంచి, వస్తే నామినేషన్, ఆయన ఐ థింక్ హీస్ ఫ్రమ్ గుజరాత్, హీ ఫైల్స్ నామినేషన్, గోస్ బ్యాక్, MP అవుతాం. ఎందుకంటే IUMLకి అప్పుడు ప్రాబ్లం ఏముండే, వీళ్ళ లాంటి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడడానికి ఎవరైనా కావాలి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో మాట్లాడడానికి వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట, ఒకరి తర్వాత ఒకరున్నారు. సో వీళ్ళ పట్టు అంత ఉంది. అది కాకుండా చాలా మటుకు ఇడిక్కి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు, తమిళనాడు బార్డర్ ఉన్న ఇడిక్కి డిస్ట్రిక్ట్ చాలా పెద్ద డిస్ట్రిక్ట్. అక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళకి కొంచెం పట్టు ఉంది. ఓకే, అక్కడ క్రిస్టియన్స్ ఓటు వీళ్ళకు కాంగ్రెస్కి కూడా వెళ్తుంది. బీజేపీకి ఉన్న 2-3 స్థానాలు చెప్పాను నేను. ఒకటి నార్దర్న్ కాసర్గోడ్ ఉండే, కానీ కాసర్గోడ్ డెమోగ్రఫీ మొత్తం మారిపోయింది. నెక్స్ట్ పాలక్కాడ్, విచ్ ఇస్ బార్డరింగ్ తమిళనాడు, కోయంబత్తూరు నుంచి వస్తున్నారు, పాలక్కాడ్కి వస్తారు. చాలామంది తమిళియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి, జనరేషన్స్ నుంచి సెటిల్ అయిపోయారు. ఇట్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ హిందూ కాన్సన్ట్రేషన్. అక్కడ బీజేపీకి పట్టుంది. పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ దగ్గర ఉంది, కానీ అసెంబ్లీ ఎలక్షన్ గెలుస్తారని అడగండి, గెలవలేరు. ఎందుకంటే అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఆల్రెడీ చేసుకున్నారు CPM కాంగ్రెస్ నడిమిట్లో, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ట్రివాండ్రం, అక్కడి నుంచి చాలా మటుకు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దాంట్లో నేమం అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 2011 అనుకుంటాను ఎలక్షన్లో రాజగోపాల్ గారు గెలిచారు అక్కడి నుంచి. దాని తర్వాత బీజేపీ గెలవలేదు. CPMకి అర్థమైపోయింది, కాంగ్రెస్కి అర్థమైంది, వీళ్ళని గెలవనీయకూడదు, మనం ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీళ్ళందరూ అంటారు చూడండి, బీజేపీ బీ టీం మీరు, బీజేపీ బీ టీం మీరు అని. కానీ వీళ్ళిద్దరు నడిమి 2 బీ టీంలు కలిసి పనిచేస్తారు. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఇద్దరు ఒకటే కదా, బార్డర్ క్రాస్ చేయగానే, వాలియార్ రివర్ క్రాస్ చేయగానే తమిళనాడులో వీళ్ళిద్దరు బాయ్. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ. కానీ ఇక్కడ పెద్ద డ్రామా చేస్తారు వీళ్ళందరూ. కానీ ఈసారి బేసికలీ ఇది చూస్తే క్రిస్టియన్ ముస్లిం ఓటింగ్, నేను ఇప్పుడు చెప్పాను చూడండి, యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ కాదు, చీఫ్ మినిస్టర్. శబరిమల గోల్డ్ చాలా పెద్ద గొడవ అయింది కదా సార్ శబరిమల. కానీ దాన్ని హిందువులు పట్టించుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. హిందువుల్లో కూడా డివిజన్. ఇది శబరిమల ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది సార్? ఇది పత్తనంతిట్ట కింద వస్తుంది, కానీ అక్కడ ఇంపాక్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పండలం, విచ్ ఇస్ ద హోమ్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, అక్కడ కూడా బీజేపీ ఈసారి ఓడిపోయారు లోకల్ బాడీ ఎలక్షన్. వాళ్ళ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉండే, దీనికన్నా ముందు ఆలోచించండి. అంటే హిందువులు అంత డివైడ్ అయిపోయారు. ఈవెన్ కేరళలో 3-3గా CPMకి ఓట్ చేసేటోళ్ళు చాలా జనరేషన్స్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ ఓట్ చేసేటోళ్ళు ఉన్నారు. బీజేపీకి ఇప్పుడు కొంచెం పైకి వస్తుంది. ముందు 4%, 5% ఉన్న బీజేపీ ఇప్పుడు 16-18% కూడా ఓటు వచ్చారు. కానీ శబరిమల
మీరు మాట్లాడతారు కానీ ఏం చేయరు. ఓటింగ్ వస్తున్నప్పుడు అందరూ వాళ్ళ రిలీజియన్ కోసమో వాళ్ళ గ్రూపుల కోసం ఓటేసుకుంటారని. కమ్యూనల్ పాలరైజేషన్ ఎస్ చాలా మటుకు జరుగుతుంది కేరళలో. అక్కడ ఉన్న అంత కమ్యూనల్ ఇంకా ఎక్కడ లేదు మీకు. చూడండి అంత పెద్ద కమ్యూనలిజం నడుస్తుంది. అండ్ స్వింగ్ సీట్స్ చాలా మటుకునే 14 స్వింగ్ సీట్స్ ఉన్నాయి. చిన్న మార్జిన్తో లాస్ట్ టైం గెలిచిన ఓడిపోయిన 2000 అన్నారు కదా. అదే. సో కేరళలో ఈసారి మీరు ఎవరికి ఓటేస్తారు? దీంట్లో ఒక పేరు ఇక్కడ కనిపిస్తుంది మీకు, కేకే శైలజ. ఈమె ముందు హెల్త్ మినిస్టర్ ఉండే సిపిఎంలో. కోవిడ్ టైంలో చాలా బాగా పనిచేశారు ఈమె. సో ఈమెకి ఒక చాలా పాజిటివ్ ఇమేజ్ వచ్చింది అక్కడ. రాగానే మన పినరాయి విజయన్ గారికి టెన్షన్ అయిపోయింది, క్యాబినెట్ నుంచి తీసేశారు ఆమె. ఎందుకంటే ఆయనకు థ్రెట్గా కనిపిస్తున్నారు ఆమె. ఇప్పుడు ఏ పార్టీ? ఆమె సిపిఎం నుంచి పోటీ చేస్తుంది, కాన్స్టిట్యున్సీ మార్చేశారు ఈసారి. కానీ పినరాయి విజయన్ అండ్ సతీషన్ వీళ్ళు ఇద్దరు లేదు, ఒకరికి 30%, ఇంకొక 29%. సతీషన్కి అంత గ్లామర్ ఉందండి అక్కడ? గ్లామర్ అని కాదు, అగైన్ ఇట్ ఇస్ ప్యూర్ పార్టీ బేస్డ్ ఓటింగ్. పార్టీ బేస్డ్ క్రిస్టియన్ సీఎంకి వ్యతిరేక వ్యతిరేకమైన ఓటు. సో పినరాయి విజయన్కి 30, సతీషన్కి 29. నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు చూడండి, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ వైపు నుంచి 12%. చెప్పాను చూడండి, 16% ఓటు వస్తాయి. శశి థరూర్, కేసీ వేణుగోపాల్, అదర్స్ ఎవరు అంత మేజర్ ఏం కాదు. ఎవరికి ఓటేస్తారు? ఎల్డిఎఫ్, యూడిఎఫ్, బీజేపీ. నేను చెప్పాను చూడండి 16%, నాకు తెలియదు యాక్చువల్లీ, నేను చూడలేదు. ఇదే 16% లాస్ట్ టైం కూడా. బీజేపీకి అంతే వస్తుంది. సో 39, 37 చాలా నేరో, 2%, చాలా నేరోగా నడుస్తుంది అనమాట ఈ మార్జిన్. మీరు ఎవరికి ఎక్కువ కార్డర్ బేస్ ఉంది అంటున్నారు? సిపిఎం డెఫినెట్లీ. సిపిఎంకి ఉన్న కార్డర్ బీజేపీ కన్నా స్ట్రాంగ్ కార్డర్. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తాను, భారతదేశంలో 2 పార్టీలు ఉన్నారు కార్డర్ బేస్ పార్టీస్, ఒకటి సిపిఎం అంటే కమ్యూనిస్ట్, ఇంకోటి బీజేపీ. కమ్యూనిస్టులో కూడా సిపిఎంకి ఎక్కువ. సో దానిక్కడ మీరు అదే ఇక్కడ కూడా చూస్తున్నారు, బీజేపీకి 18% అనమాట. నెక్స్ట్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద వెల్ఫేర్ స్కీమ్స్? కేరళలో తమిళనాడు లాగానే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్ అ మేజర్ థింగ్. ఫ్రీ బియ్యం ఇవ్వడము, ఒక కిట్ ఇస్తారు, ఓనం టైంలో కిట్ ఇస్తారు, మన ఈద్ టైంలో ఒక కిట్ ఇస్తారు, దాంట్లో అన్నీ ఉంటుంది, చింతపండు, రైసు, ఆయిల్ అన్నీ ఇస్తారు అన్నమాట. ఆ కిట్తోనే బతుకుతారు వీళ్ళందరూ. నయం కదండి, ఓనం టైంలో అక్కడ ట్రెడిషనల్ ఫెస్టివల్. ఇక్కడ మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో అట్లాగా హిందువుల పండుగలకి ఏమి ఇవ్వరు కదా. కానీ ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు కదా అప్పుడప్పుడు, బతుకమ్మ టైంలో ఏదో ఇస్తారు. ఇప్పుడు క్రిస్టియన్ దానికి క్రిస్మస్ టైంలో ఇస్తారు, ఈద్ టైంలో ఇచ్చారు, మొన్న ఇచ్చారు నిజాం కాలేజ్, అవి చేస్తారు. హిందువులకి ఇవ్వటం రేర్. అక్కడ అందరికి ఇస్తారు, హిందువులని కాదు అందరికి ఇస్తారు. ఓనం టైంలో రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారో అందరికి ఇస్తారు, వితౌట్ ఈవెన్ వైట్ రేషన్ కార్డు. అదేం లేదు ఇక్కడ. ఇక్కడ పండుగ స్పెసిఫిక్, ఫెస్టివల్ స్పెసిఫిక్. అక్కడ వైట్ అని లేదు, అందరికి ఇస్తారు. అది నెక్స్ట్. ఇన్ యువర్ ఒపీనియన్ కరప్షన్ ఛార్జెస్ మినిస్టర్స్ వ్యతిరేకంగా మీరు చూస్తున్నారు, నాట్ కరప్టెడ్ ఇది సిపిఎం వాళ్ళు 39%, కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళు 21, 26 కలుపుకుంటే 47% కరప్షన్ ఉందని అంగీకరిస్తున్నారు. ఇది నార్మల్, ఇది చాలా నార్మల్ కేరళలో. ఓకే, విచ్ పార్టీస్ అలయన్స్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ కేరళ? డెవలప్మెంట్ లేదు కేరళలో, కానీ ఎందుకు అడిగారో తెలియదు. కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎల్డిఎఫ్కి 40, యూడిఎఫ్కి 38, వీళ్ళిద్దరే డెవలప్మెంట్ తీసుకొస్తారు. కానీ లాస్ట్ 70 సంవత్సరాల్లో ఆ స్టేట్ని మొత్తం కుప్పకూలించేస్తారు. ఎలా ఉందో అలాగే ఉంది. అది కూడా లేదు, ఎలాగుండే అది కూడా కాదు, దానికన్నా దారుణ పరిస్థితికి వెళ్ళిపోయారు. కంపెనీలు పారిపోయారు, ఉన్న కంపెనీలు అన్నీ బంద్ అయిపోయినాయి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ 11% ఎక్సలెంట్ అంటున్నారు, 36% గుడ్ అంటున్నారు, యావరేజ్ అంటున్నారు. కానీ పూర్ అనేది 40% ఎక్కువ ఉంది. చాలా మటుకు నెగటివ్. పినరాయి విజయన్ వ్యతిరేకంగా ఉన్న యాంటీ నాట్ అగైన్స్ ద పార్టీ సిపిఎం, ఇట్ ఇస్ అగైన్స్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, విచ్ ఫ్యాక్టర్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్? దీంట్లో అన్నిటికంటే బిగ్ ఫ్యాక్టర్ బిఫోర్ ఓటింగ్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేదు కేరళలో. ఓకే, మీరు కేరళ క్రాస్ చేసి కోయంబత్తూరుకి వచ్చినప్పుడు మీకు వందలాది ఫ్యాక్టరీలు కనిపిస్తారు అక్కడ. కేరళ బార్డర్ క్రాస్ కోయంబత్తూర్ అది మోటార్లు కానీ అన్ని టెక్స్టైల్స్ అన్ని అక్కడ మెకానికల్తో. అండ్ దాంట్లో చాలామంది వాళ్ళు నడిపిస్తున్న కంపెనీ ఓనర్స్ మలయాళీస్. వాళ్ళు కేరళలో పెట్టుబడి కేరళలో పెట్టుబడి పెట్టరు, వాళ్ళు ఇక్కడ బార్డర్ క్రాస్ చేసి ఇటు పోతారు. ఈవెన్ మాతా అమృతానందమయ్య ఆమె యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఎట్టిమడలో స్టార్ట్ చేసింది. ఆమెకు తెలుసు కేరళలో పెడితే 2వ రోజు ఆడొచ్చి ఫ్లాగ్ పెట్టేస్తాడు, జిందాబాద్ అంటాడు, ధర్నా అంటాడు. ఇది ప్రాబ్లం. సో అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈస్ ప్రైస్ రైస్, అండ్ దెన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. మనం చూసాం అక్కడ కూడా. కొంచెం అస్టానిషింగ్ ఉంది సార్. అంటే ఒక కేరళలో డ్రగ్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ. ఇన్ఫాక్ట్ ఈవెన్ క్రిస్టియన్ బిషప్ వేర్ ఫ్రమ్ దే కమ్ అండి. ఇది గోవా నుంచి మిగతా ప్లేస్ నుంచి తెచ్చుకుంటారు చాలా మటుకు. డైలీ న్యూస్లో ఉంటుంది, డ్రగ్స్ పట్టుకున్నా అని చెప్పేసి.
ఓకే, ఇది కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అంత పెద్దదేం కాదు, 11% ఉంది అనమాట. కమ్యూనల్ టెన్షన్ అది కూడా తక్కువ, దానికి మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. నెక్స్ట్ వన్, విచ్ పార్టీ ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీ ఆన్ ఎల్డిఎఫ్ అలయన్సెస్ ఇన్ కేరళ. బీజేపీ ఎవరిని డ్యామేజ్ చేస్తారు? వాళ్ళు ఎల్డిఎఫ్ అని చెప్తున్నారు. ఎల్డిఎఫ్ని డ్యామేజ్ చేస్తారు, ఎందుకంటే పార్టీ వ్యతిరేకంగా ఉన్నది ఎల్డిఎఫ్ఏ. ఎల్డిఎఫ్ వ్యతిరేకం, ఎందుకంటే బీజేపీకి క్రిస్టియన్ ఓట్స్ రావు, ముస్లిం ఓట్స్ రావు. సో బీజేపీ హిందూ ఓట్లు మనకి రావు కాబట్టి హిందూ ఓట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దానికి ఎల్డిఎఫ్ ఓట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నమాట. దానికి బీజేపీ చాలా తక్కువ, 18% యూడిఎఫ్కి. నెక్స్ట్, ఓకే, లైక్లీహుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ద ప్రెసెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఓటేస్తారా? ఆల్మోస్ట్ లైక్లీ అన్లైక్లీ ఈజ్ ఈక్వల్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వేస్తాము వేయము అంతే అంతే. ఇది టచ్ అండ్ గో. కేరళలో ఎప్పుడు టచ్ అండ్ గో ఉంటుంది. ఓకే, శబరిమల గోల్డ్ థెఫ్ట్ ఇప్పుడు మీరు అడిగారు, దాని ఇంపాక్ట్ ఉంటుందా అని ఎలక్షన్లు అంటే చూడండి, అసలు ఏం ఇంపాక్ట్ లేదు. 46% మాట్లాడతారు, టీవీ డిబేట్లు వచ్చి మాట్లాడతారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఇంపాక్ట్ ఆన్ ఎల్డిఎఫ్ ఇస్ 20% అంటున్నారు. ఉంటుంది, బికాస్ వీళ్ళు పరిపాలించినప్పుడు ఇదంతా జరిగింది. కానీ మన పబ్లిక్ మెమరీ చాలా షార్ట్. వాసుదేవన్ గారు వారం తర్వాత మర్చిపోతారు. అదే జరిగింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఇంపాక్ట్ ఇప్పుడు లేదు అసలు. నెక్స్ట్, do you believe in the allegations that UDF and CPM BJP have an alliance? అది ఇది వీళ్ళు వాళ్ళ బీ పార్టీ అంటారు, బీ టీం అంటారు, వీళ్ళ బీ టీం అంటారు. సో వీళ్ళిద్దరు చెప్పేది ఎవరు బిలీవ్ చేయరు. 34-40 డోంట్ బిలీవ్ అనమాట. Do you agree that BJP and UDF have a tacit alliance as the statement given by Pinarayi? No, we don't believe. 47% ఉన్నారు. నో బిలీవ్, వీ డోంట్ బిలీవ్. అంటే బీజేపీ వాళ్ళ దాని మీద పోటీ చేస్తారు, వాళ్ళ బలం మీద పోటీ చేస్తున్నారు. డూ యూ బిలీవ్ దట్ IUML ఇస్ అ బీ టీమ్ ఫర్ UDF ఇన్ కేరళ? కరెక్ట్. IUML వాళ్ళ పార్టీ అలయన్స్ పార్ట్నర్, ఎలాగో అలయన్స్ పార్ట్నరే కదా. సో బీ టీమే వాళ్ళది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు డిక్టేట్ చేస్తారు చాలా మటుకు. కుంజాలి కుట్టి కానీ మిగతా వాళ్ళు దే డిక్టేట్ వాట్ షుడ్ బి దేర్ అని. ఓకే, విచ్ కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డిసైడ్ ద ఎలక్షన్ రిజల్ట్ ఇన్ కేరళ. ఏ కమ్యూనిటీ కేరళలో ఉన్న ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారు? ముస్లిం 38%. హిందువులు చూడండి, నాయర్ హిందూస్ 21, 24. కేరళలో చూడండి, హిందూస్ అని చెప్పట్లేదు, నాయర్ హిందూ. దే డివైడింగ్, వీళ్ళు హిందూ వీళ్ళు కూడా హిందూ. కానీ నాయర్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ అదర్ కమ్యూనిటీకి ఈక్వల్గా ఉన్నారు. ఈ అదర్ హిందూస్లోనే మీ ఈഴవ కమ్యూనిటీ వస్తారు. ఓకే ఓకే, ఈഴవ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ అదర్ హిందూస్లో వీళ్ళు దే ఆర్ బ్యాకింగ్. అదే శ్రీనారాయణ గురు మొదలుపెట్టిన అదే ఫిలాసఫీ వాళ్ళకి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. క్రిస్టియన్ చాలా లిమిటెడ్, ఎందుకంటే ఇది ఈ కమ్యూనిటీ వైజ్ వాళ్ళకు ఉన్నది ఆ 3 జిల్లాలే. ఆ ఏరియా వరకు కన్ఫైన్ అవుతారు. అంతే. అండ్ త్రిశూర్లో కూడా కొంచెం ఉంది అనుకోండి, నా హోమ్ టౌన్ త్రిశూర్, అక్కడ కూడా వాళ్ళు చాలా పట్టుంది. ఇప్పుడు లాస్ట్ 2 వెరీ ఇంపార్టెంట్ స్లైడ్స్. కేరళలో ఈసారి జరగబోయే 2026 ఎలక్షన్లో 140 స్థానాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే వీళ్ళకి ఓట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఓకే, 39% ఎల్డిఎఫ్ అంటే అలయన్స్, యూడిఎఫ్ అలయన్స్కి 38%. 1% సార్, 1%. బీజేపీ 14%. అంటే ఎక్కడ బీజేపీ 14 to 18 మధ్య నడుస్తుంది. ఎక్కడ బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తారు అక్కడ ఎల్డిఎఫ్ దెబ్బతింటారు. రైట్, మనం దీనికన్నా ముందు చూసాం. అవును. ఓకే, సో డెఫినెట్లీ మిగతా అదర్స్ అంత పెద్దదేం లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ ముగ్గురు అన్నమాట. సో ఫైనల్గా ఫైనల్ టాలీ నార్దర్న్ కేరళ మీకు చెప్పాను చూడండి. ఇక్కడ దిస్ ఈస్ అ ప్యూర్ ముస్లిం డామినేటెడ్ ఏరియా. మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ వైపు 78 సీట్లు ఉన్నాయి. కోడికోడ్ అంతా అక్కడే వస్తుంది. మేజర్ చంక్ అక్కడే ఉంది. సో దాంట్లో ఎల్డిఎఫ్కి 26 నుంచి 27. ఇక్కడ మీకు కన్నూరు కూడా వస్తుంది కొంచెం, దానికోసం వాళ్ళకి అన్ని సీట్లు వస్తుంది అక్కడ. యూడిఎఫ్కి 21 నుంచి 23. ఇక్కడ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇక్కడ యూడిఎఫ్ బాగా పర్ఫామ్ చేయాలి ఉండే. బహుశా దానికే వాళ్ళకి ఒక క్లియర్ మెజారిటీ రావట్లేదు ఈసారి. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ నార్దర్న్ కేరళ. దీనికి కారణం ఏమైనా డీటెయిల్గా చూడాల్సి వస్తుంది తర్వాత. సెంట్రల్ కేరళ విచ్ ఇస్ బేసిక్ బీజేపీ ఇక్కడ కూడా ఒకటి అక్కడ ముస్లిం ఏరియా, అక్కడ ఏం రాదు వాళ్ళకి. ఇది కూడా చాలా డౌట్ ఉంటే కాసర్గోడ్ వైపు నీలేశ్వరం, కాసర్గోడ్ అది ఉండొచ్చు. కర్ణాటక, అక్కడ కన్నడిగా మాట్లాడతారు, అక్కడ అందరు కన్నడిగా మాట్లాడతారు. కన్నడ మీడియం స్కూల్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ బహుశా బీజేపీకి ఒక నియర్ బై మ్యాంగ్లూర్ అయి ఉండొచ్చు, వెరీ క్లోజ్ టు మ్యాంగ్లూర్. ఓకే, ఇట్స్ అక్రాస్ ద బార్డర్ అన్నమాట. సెంట్రల్ కేరళ ఇది మీరు త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం ఒక పార్ట్, పొన్నాని, అక్కడి నుంచి దెన్ అక్కడ వచ్చేసరికి ఈ సెంట్రల్ కేరళలో 53 స్థానాల్లో 29 నుంచి 30 స్థానాల్లో ఎల్డిఎఫ్ గెలుస్తున్నారు. 23 నుంచి 24 స్థానాల్లో యూడిఎఫ్ గెలుస్తున్నారు. ఇక్కడ కూడా
చాలా మటుకు ఐఎమ్ సర్ప్రైజ్డ్ సిపిఎం ఇన్ని ఓట్లు ఎంత తీసుకెళ్తున్నారు అనేది. దీంట్లో సిపిఐ కూడా ఉంది, మీకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సిపిఐ త్రిశూర్ నుంచి సిపిఐ పోటీ చేస్తారు ఇప్పుడు. సిపిఐ 5-6 కంటెస్ట్ చేస్తారు సార్. వాళ్ళు చాలా 5-6 కాదు, దే కంటెస్ట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. వాళ్ళు పర్ఫామ్ కూడా బాగా చేస్తారు వాళ్ళు. కానీ సదర్న్ కేరళకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడే మనం చెప్పాం కోటయం పతనదిట్ట. ఇక్కడ ఎట్లా సెంట్రల్ కేరళ 1 or 2 బీజేపీ రావచ్చు, 1 or 2 రావచ్చు. ఒకటి బేసిక్లీ త్రిశూర్ నుంచి ఒక సీట్ రావచ్చు, వాళ్ళకి రావచ్చు, చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సీట్ అడ్జస్ట్మెంట్. ఇద్దరు నడిమిట్లో సిపిఎం కాంగ్రెస్ అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళ ఓట్లు. దాంతో బీజేపీకి వస్తుందో లేదో మనం చెప్పలేమన్నమాట. సదర్న్ కేరళ విచ్ ఇస్ బేసిక్లీ మీరు ఎర్నాకుళం నుంచి అక్కడి కిందకి వస్తూ కోటయం పతనదిట్ట, కొల్లం, ట్రివాండ్రం, ఆలపుഴ ఈ డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 14 నుంచి 16 ఎల్డిఎఫ్కి, 23 నుంచి 25 కాంగ్రెస్కి. ఇక్కడ క్రిస్టియన్ ఓట్స్ ఉంటుంది మెజారిటీగా. అండ్ దెన్ అఫ్ కోర్స్ నాయర్ మేనన్ ఓట్స్ ఆర్ దేర్ విత్. అక్కడ ట్రివాండ్రంలో మీరు చూస్తున్నారు. ఇక్కడ అది శశి థరూర్ ఉన్నారని చెప్పేసి ట్రివాండ్రంలో కాంగ్రెస్కి చాలా మటుకు ఓట్లు వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి హిందూ క్యాండిడేట్సే పోటీ చేస్తారు అక్కడ ట్రివాండ్రంలో చాలా మటుకు. ఓకే, అంటే ముస్లిం అండ్ క్రిస్టియన్ ప్రెజెన్స్ ఈస్ వెరీ లెస్, నెగ్లిజిబుల్. కానీ టోటల్ మీరు చూస్తే ఓవరాల్ అంటే అక్కడ కూడా చాలా మటుకు మార్పులు వచ్చినాయి. డెమోగ్రఫిక్ పాపులేషన్ ఉంది, ముస్లిమ్స్ వచ్చి సెటిల్ అవుతున్నారు. ఓకే, 10,000, 20,000, 30,000 మంది సెటిల్ అయ్యి స్లోలీ అక్కడ మారిపోతుంది. అక్కడ కూడా అదే జరుగుతుంది నార్దర్న్ కేరళలో కూడా. సో ఇక్కడ మీరు టోటల్ చూస్తే ఈసారి జరిగే ఓవరాల్ ఈసారి జరిగిన ఆత్మసాక్షి వాళ్ళు చేసిన ఒపీనియన్ పోల్లో మార్చ్ 27 దాకా చేసిన ఈ ఒపీనియన్ పోల్లో ఇప్పుడున్న రిజల్ట్ ఇది మారొచ్చు. తర్వాత ఎల్డిఎఫ్ కేరళలో ఎల్డిఎఫ్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఎల్డిఎఫ్కి 69 నుంచి 73 సీట్లు రావచ్చు. యూడిఎఫ్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ ముస్లిం లీగ్తో సహా 67 నుంచి 72 స్థానాలు రావచ్చు, బహుశా రావచ్చు. బీజేపీకి 3 నుంచి 4 స్థానాలు రావచ్చు అని ఒక ప్రెడిక్షన్ ఉంది. ఇది చాలా క్లోజ్ కాంటెస్ట్. మ్యాజిక్ మార్క్ ఇస్ 71 చూడండి, ఇద్దరు ఉన్నారు మ్యాజిక్ మార్క్ దగ్గర. సో చాలా క్లోజ్ ఉంటుంది. కాంగ్రెస్ అండ్ యూడిఎఫ్ కొంచెం గట్టిగా పనిచేస్తే దే మే కమ్ టు పవర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫైనల్ ఓటింగ్, రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ ఇదంతా. రైట్. కానీ వీళ్ళిద్దరు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. సిపిఎం కానీ సిపిఐ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని మేము సెక్యులరిజం అని మాట్లాడతారు. బీజేపీ కమ్యూనల్ అంటారు. బీజేపీకి అన్నిటికంటే తక్కువ ఓట్లు వస్తాయి అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. సో కేరళలో జరగబోయే ఈసారి ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటే ఫేస్లో ఎలక్షన్ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూస్తున్నారు ఇది రిజల్ట్. కానీ ఇంకా ముందుకెళ్తూ ఈ టచ్ అండ్ గో రిజల్ట్ మారుతుందా, కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందా అని మనం చూడాల్సి. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం గమనించాం బహుశా తెలుగు రాష్ట్రాల్లో కేరళకి సంబంధించి ఇంత నిశ్చితంగా విశ్లేషణ ఈ మధ్యకాలంలో రాలా. సురేష్ కొచ్చాట్ల గారు ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా వాడి మూలాలు కేరళ. అక్కడ ఇటు 2 సంస్కృతులు 2 భాషల మీద అథారిటీ ఉన్నవారు, అన్ని చోట్ల పనిచేసిన వారి మీద ప్రతి ఒక్క నియోజకవర్గం మీద పట్టుంది ఆయనకి. చెప్పుకుంటూ వచ్చారు. డెమోగ్రఫీస్ మారిపోతున్నాయి. మనం అస్సాంలో మారిపోతుంది, వెస్ట్ బెంగాల్లో మారిపోతుంది అని కొట్టుకుంటున్నాం. అసలు మారింది ఇక్కడ కేరళలో. ఈ విషయాన్ని ఈరోజు ఆయన వెలికి తీసి బయట చెప్పారు. అంటే బయట అక్కడ ఉన్నది అక్కడ వాళ్ళకి తెలుసు, బయట ప్రపంచానికి ఆ భాష రాని వాళ్ళకి తెలియదు. సో డెమోగ్రఫీస్ని ఆ స్థాయిలో మార్చగలుగుతున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎలా బలపడుతూ వస్తుంది. అండ్ ముస్లిం కమ్యూనిటీస్ బీజేపీ అవకాశం ఉంది గెలవటానికని ఉన్న చోట వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎలా కాన్సన్ట్రేటెడ్గా అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సెటిల్ చేస్తున్నారు. ఇవన్నీ గమనించాల్సిన విషయాలే. అవంటే బార్డరింగ్ స్టేట్స్ కాబట్టి వాటి మీద మనం ఫోకస్ ఎప్పుడు పెడుతుంటాం, వెస్ట్ బెంగాల్ మీద, అస్సాం మీద. కానీ ఇది బార్డరింగ్ స్టేట్ కాదు. బట్ ఇక్కడ డెమోగ్రఫీ మారుతుంది. రేపు పొద్దున ఇదే కనుక జరిగితే కంప్లీట్ నాన్ హిందూ స్టేట్గా కేరళ మారిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎలక్షన్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వ్యవహారానికి వచ్చేప్పటికీ 140లో 100 స్థానాలను సాధించే స్థాయికి క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీస్ ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటిదాకా సురేష్ కొచ్చాట్ల గారు చేసిన విశ్లేషణ ద్వారా మనకు అందుతున్న సత్యం, వాస్తవం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేరళ.